సంతోషమైన దినముగా అనుకుంటున్నాము. మా తండ్రి లాంటి వారు గౌరవనీయులు కొంక మీనాక్షి నాయుడు అన్న గారు మా మీద, శివప్ప మీద, నా మీద, భూపాలన్న, ఇక్కడ ఉండే మార్చినాడు, వెంకటేశ్వరులు, వీళ్ళల్లా మాకు పెద్ద బరువైన బాధ్యత ఒప్పచెప్పారు. ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి నిష్ఠూరం లేనట్ల ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ మా దృష్టికి వస్తే మేము పెద్ద ఆయన దృష్టికి తీస్తే వాళ్ళ సమస్య ఎంతైనా తీరుస్తామని ఈ బాధ్యతని మా భుజాల సంబాల మీద వేసుకొని మా పెద్దల దృష్టికి తీస్తే ఏదైనా కానీ మా చేతనైన సాయం వాళ్ళకి ఏదైనా ఉంటే కానీ చేస్తామని ఈ శుభాముఖంగా చెబుతున్నా. బి తిమ్మప్ప వాల్మీకి, పట్టణ అధ్యక్షుడు. ఈరోజు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు కొంక మీనాక్షి అన్న గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే సీనియారిటీ ప్రకారం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్ద అయిన మీనాక్షి అన్న గారు గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి, మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, ప్రతి ఒక్కరి పేరు మీద ఆ కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై ఐవీఆర్ఎస్ కాల్స్ అయితేనేమి, అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లను కమిటీలను మీకు ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యమైతే వాళ్ళకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ తెలపడం ద్వారా ఈరోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మప్పన్న గారు ఎన్నుకోవడం జరిగినది. అలాగే ఆదోని మండల పార్టీ అధ్యక్షుడిగా దొడ్డనకేరి పార్టీ సీనియర్ నాయకులు శివప్పన్న గారిని పెద్దల్ని ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకైతేనేమి, మండల కమిటీ సభ్యులకైతేనేమి తెలియజేసేది ఏమంటే, మీరందరూ తెలుగుదేశం పార్టీకి మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి సేవకులుగా పనిచేయాలి. అలాగే పార్టీకి, ప్రజలకు, ప్రభుత్వానికి మీరు సేవకులుగా వారధిలాగా ఉండి గ్రామాల్లో అయితేనేమి, పట్టణంలో, వార్డులో అయితేనేమి ఏ సమస్యలు వచ్చినా మీ దృష్టికి వచ్చిన సమస్యలను మీరు పెద్దలు ఇన్ఛార్జి వారిలు మీనాక్షి అన్న గారి దృష్టికి తీసుకురండి. అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి. మీరు నిత్యం ప్రజల్లో ఉండి ఎలక్షన్ల కోసమే కాకుండా మీరు ప్రజల కష్టాలను గుర్తించి మన కూటమి ప్రభుత్వానికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి అయితేనేమి ఎవరికి చెడ్డు పేరు రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు, అటు అధికారులతో, అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ కార్యకర్తలు కూడా అసంతృప్తి లేకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత, న్యాయం చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన ఉందని చెప్పి, మీ కమిటీ సభ్యులపైన ఉందని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎప్పుడు అనునిత్యం ప్రజల్లో ఉండండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఈరోజు మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రేపు పొద్దున మీ భవిష్యత్తు మీరు ఇలాగే పార్టీకి మంచి సేవలు చేసి మీ పార్టీ మీ సేవలను గుర్తించి రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలో అలాగే రాష్ట్ర కమిటీలో కూడా మిమ్మల్ని నియమించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కమిటీ సభ్యులందరూ కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి.